అందరికీ నమస్కారం. పైన థంబ్‌నెయిల్ చూసినప్పుడు మీకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించొచ్చు. వీళ్ళిద్దరూ ఒకటి కావటం ఏంటి? రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రాజకీయ శత్రువులు, రాజకీయ విరోధులు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకొంతకాలం కొనసాగాలి, సుదీర్ఘంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకుంటున్నారు. పొద్దున్న లేస్తే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు గట్టిగా తిట్టుకుంటా ఉంటారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉంటారు. రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దింపాలని కేటీఆర్ పోరాటం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ని అధికారం తీసుకురావాలని తీవ్రంగా కేటీఆర్ కష్టపడుతున్నాడు. అలాంటిది వీరిద్దరూ ఒకటి కావటం ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది. అసలు ఎవరికైనా అనిపించేదేంటి, కానీ దాంట్లో ఉన్న నిజమేంటి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు ఎవరికైనా అనిపించేది మాట్లాడుకున్నాం, తర్వాత నిజమేంటి అన్నది మాట్లాడుకున్నాం. ఎవరికైనా అనిపించేది ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావాలి, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ను కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే చేసే పని, ఆయన ప్రయత్నం కూడా, ఆయన ఆశ కూడా, అది ఆయన కోరిక. ఇంకో పక్క కేటీఆర్ వైపు నుంచి చూసినప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ పార్టీని అధికారం తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దించాలి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అయితే కేసీఆర్ లేదంటే తాను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అని కలలు కంటున్నాడు, ఆశపడుతున్నాడు కేటీఆర్. ఇది ఎవరికైనా అనిపించేది, ఎవరికైనా తెలిసేది. కానీ ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో ఒక్కొక్క సమయంలో ఇద్దరు ఒకరితో ఒకరు రాజీ పడుతున్నారు. చాలా విషయాల్లో రాజీ పడుతున్నారు. ఇద్దరికి ఉండే కామన్ అవసరాలు కాడ రాజీ పడుతున్నారు. ఇప్పుడు చూడండి, రాజ్యసభ పోరాటం అవకాశం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. నిజానికి రాజ్యసభకి బీఆర్ఎస్కి బలం లేదు. పోటీ చేసేంత బలం, అంటే పోటీ చేయొచ్చు కానీ గెలిచేంత బలం లేదు. గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, కానీ బీఆర్ఎస్ దగ్గర 41 మంది ఎమ్మెల్యేల బలం లేదు. అలాగని కాంగ్రెస్ కూడా 2 రాజ్యసభ స్థానాలు గెలిచేంత బలం కూడా లేదు. 2 రాజ్యసభ స్థానాలు గెలవాలంటే 82 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం. కాంగ్రెస్ దగ్గర ఉన్నది కేవలం 67 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టెక్నికల్గా. సరే, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేరే విషయం. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా కాంగ్రెస్కి అవసరం. వాళ్ళు మాత్రమే కదా, ఎంఐఎం మద్దతు కూడా అవసరం. ఎంఐఎం మద్దతు అవసరం, పార్టీ మారిన ఎమ్మెల్యేల మద్దతు కూడా అవసరం. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్తున్నారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఇరకాటంలో పెట్టే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ సీటుకి పోటీ చేయడం ద్వారా వచ్చే అవకాశం వచ్చింది. వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టవచ్చు. పార్టీ మారలేదని బుకాయిస్తున్నారు, కానీ పార్టీ మారారు చూసారా, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వాళ్ళని ప్రజల ముందు పెట్టొచ్చు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చింది. ఇప్పుడు రాజ్యసభకు బీఆర్ఎస్ పోటీ పెట్టింది అనుకోండి. పోటీ పెట్టినప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు కోటేస్తారు? బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థి కోటేస్తారా, కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులు కోటేస్తారా? కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులు కోటేయకపోతే కాంగ్రెస్ గెలవడం కష్టం. అలాగని కాంగ్రెస్ కోటేశారనుకోండి, చూసారా వాళ్ళు పార్టీ మారారన్నది ప్రజలు చూపించవచ్చు. ఇప్పుడు రాజ్యసభకు ఉన్నటువంటి, అంటే రాజ్యసభ ఓటింగ్ ఎలా ఉంటుందంటే రహస్య బ్యాలెట్ పద్ధతిలో కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోలింగ్ ఏజెంట్ ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోలింగ్ ఏజెంట్ ఉంటాడు. వాళ్ళ పోలింగ్ ఏజెంట్కి చూపించి ఓటేయాలి. ఇగో మన పార్టీ వ్యక్తికి ఓటేస్తున్నాను అని ఓటేసే ప్రతి ఎమ్మెల్యే కూడా చూపించి ఓటేయాలి. ఓపెన్ బ్యాలెట్ ఇది. చూపించి ఓటేసినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ మారలేదని బుకాయిస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 10 మందిలో ఒక అతనేమో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం అయిపోయారంటే నేను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చా అని చెప్తున్నాడు. కాబట్టి అతను తీసేసి 9 మంది, మిగతా 9 మంది బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ ఏజెంట్కి చూపించి ఓటేస్తారా? ఇగో మన పార్టీకి ఓటేస్తున్నానని. అలా వేస్తే బీఆర్ఎస్ పార్టీకి లాభం. అలా వేయకపోయినా సరే వాళ్ళని పొలిటికల్గా చూసారా పార్టీ మారారని తెలిసిపోయింది కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అని రేపు కోర్టులో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పీకర్ దగ్గర చెప్పడానికి అవకాశం ఉంటుంది. రేపు సుప్రీంకోర్టులో చూడండి, స్పీకర్ గారు ఏమో పార్టీ మారలేదన్నారు, కానీ పార్టీ మారారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పార్టీ మారినా సరే స్పీకర్ గారు చర్య తీసుకోవట్లేదని. పైగా సరే స్పీకర్ గారికి చెప్పడం, సుప్రీంకోర్టు చెప్పడం పక్కన పెట్టింది, ప్రజల ముందు ఆ 9 మందిని విలన్గా నిలబెట్టవచ్చు. ఆ 9 మందిని ఇరకాటంలో పెట్టే అవకాశం వచ్చి బీఆర్ఎస్ వదిలేసుకుంది. సరే, కేవలం ఆ 9 మందినే కాదు, ఎంఐఎంను కూడా ఇరకాటంలో పెట్టవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్కి ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు అవసరం. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఒక మైనార్టీ అభ్యర్థి నిలబెట్టింది అనుకోండి, మైనార్టీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఓటేయగలిగిద్దా? మామూలుగా ఎంఐఎం ఆలోచన ఏంటి, మైనార్టీ వ్యక్తిని రాజ్యసభ పంపాలని. కానీ కాంగ్రెస్ పార్టీ పంపట్లేదు. ఎంఐఎం పంపుకుందామంటే ఎంఐఎం దగ్గర అంత బలం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక మైనార్టీ అభ్యర్థిని రాజ్యసభకు నిలబెట్టింది. మరి ఎంఐఎం ఏం చేయాలి? మైనార్టీ అభ్యర్థికి ఓటు వేయాలిగా. అంటే కాంగ్రెస్ వైపు ఉన్న ఓట్లని తన వైపు లాగే అవకాశం ఉంది. ఎంఐఎంని ఇరకాటంలో పెట్టి ఆ ఓటు తన వైపు వేయించుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉండేది మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఉంటే.
ఈ అవకాశాన్ని కూడా పాడు చేసుకుంది. పైగా ఇంకొక మూడో విషయం కూడా ఉంది ఇక్కడ. మూడో విషయం ఏంది, ఒక బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇవ్వలే, టికెట్ ఇవ్వలే. ఒకటేమో అభిషేక్ మను సింఘ్వి అని హైకమాండ్ కోటాకి ఇచ్చేశారు, ఇంకోటేమో వేము నరేందర్ రెడ్డికి ఇచ్చారు. చూసారా, రేవంత్ రెడ్డి గారి స్నేహితుడికి ఇచ్చుకున్నాడు, బీసీకి ఇవ్వలేదు. బీసీల కోసం పొద్దున్న వేస్తే బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నానని రేవంత్ రెడ్డి గారు చెప్తారు, కానీ అవకాశం ఉన్న చోట కూడా బీసీలకు అవకాశం ఇవ్వట్లేదు. రెడ్డికి ఇచ్చుకుంటున్నాడు, తన సొంత ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడు అని ఒకదాన్ని లేవనెత్తవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా బీసీ అభ్యర్థికి ఓటేయండి అని ఒక పిలుపు ఇవ్వచ్చు బీఆర్ఎస్. సరే, ఆ పిలుపు వర్కౌట్ అవుతా కాదా పక్కన పెడితే, కానీ ఒక ఎజెండా అనేది క్రియేట్ చేయవచ్చుగా బీఆర్ఎస్. పైగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, నువ్వు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు అంటే, నేను బీసీ రిజర్వేషన్ సాధించి ఎన్నికలు పెడతా అని చెప్తుంది. నీ చేతిలో లేని రిజర్వేషన్ సాధించడం పక్కన పెడితే, నీ చేతిలో ఉన్న అవకాశం బీసీలకు ఇవ్వు అని బీఆర్ఎస్ అడగవచ్చు కదా. అడిగే అవకాశం ఉండే కదా. పోటీ పెడితే ఒక బీసీ అభ్యర్థిని ఆ ఎజెండాను క్రియేట్ చేయొచ్చు కదా. ఈ అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలేసుకుంది. అంటే ఒకటి, పార్టీ మారిన ఎమ్మెల్యేని ఇరకాటన పెట్టవచ్చు, 2 ఎంఐఎంని ఇరకాటన పెట్టవచ్చు, 3 బీసీ విషయంలో కాంగ్రెస్ని సమాజంలో విలన్గా చూపించవచ్చు. ఇన్ని అవకాశాలను పాడు చేసుకుంది. పైగా 4వ పాయింట్ కూడా ఉంది. చూసారా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని కాదని, బీసీని కాదని, మైనార్టీని కాదని, తన సొంత సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి గారు, అందులోనూ సొంత స్నేహితుడికి రేవంత్ రెడ్డి గారు ప్రయారిటీ ఇచ్చుకున్నారు. వేము నరేందర్ రెడ్డి ఏమైనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడా? కాదు. రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన వ్యక్తి, రేవంత్ రెడ్డి స్నేహితుడు. ఓటు నోటు కేసులో ఎమ్మెల్సీ మిస్ అయిన వ్యక్తి. అప్పుడు ఆ ఓటు నోటు కేసు వేము నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసమే. సో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ట్రావెల్ అవుతున్నాడు. చూసారా, రేవంత్ రెడ్డి తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకున్నాడు రాజ్యసభ అనేది ఒకదాన్ని జనంలో తీసుకెళ్ళవచ్చు. ఇన్ని అవకాశాలను బీఆర్ఎస్ పాడు చేసుకుంది. ఎందుకు పాడు చేసుకుంది తెలియక కాదు, తెలిసే. కాంప్రమైజింగ్ పాలిటిక్స్. మరి కాంప్రమైజింగ్లో బీఆర్ఎస్కి ఏముంటుందంటే ఉంటుంది, భూముల కాడో వ్యవహారాల కాడో కేసుల కాడో ఏదో ఉంటుంది లాబింగ్. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా అంతే. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కవిత కేసులు, కవిత మీద కాదు మా మీద కూడా కేసులు పడతాయి, సిబిఐ ఈడీలు వచ్చి అరెస్ట్ చేసుకోపోతారని భయపడి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు భయపడి కాంప్రమైజ్ పాలిటిక్స్ నడిపి పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తేసింది బీఆర్ఎస్ పార్టీ. 9 ఏళ్ళు ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోర్టు తెప్పించి బీజేపీని గెలిపించారు. ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఎందుకు గెలవలేకపోయిందంటే ఓట్లని బీజేపీకి వేయించారు కాబట్టి. అంటే చూసారా, బీఆర్ఎస్ కాంప్రమైజింగ్ పాలిటిక్స్. ఇప్పుడు ఏం లేదండి, కేటీఆర్ అనుకున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా ఆప్షన్ లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నేను కష్టపడటం ఎందుకు, వీలైన చోట కాంప్రమైజ్ అవుదాం. ఇవన్నీ ప్రజలు పెద్ద పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ కాదనుకుంటే ఓటేయాల్సింది నాకే కదా, ఇంకెవరున్నారు, బీజేపీ అంత సీన్ లేదు కదా ఇంకా అనే దాంట్లో ఉన్నాడు తప్ప ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు మీరు పోరాటం చేసి ముఖ్యమంత్రి కావాలి తప్ప, రియాలిటీలో కాంగ్రెస్ మీద నిజంగా పోరాడాలి తప్ప కాంప్రమైజ్ జరగడం ద్వారా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు నేను అవుతానులే అని అనుకోవడం కరెక్ట్ కాదు. రేపు ప్రత్యామ్నాయం లేనంత వరకు మీ ఆటలు తగ్గుతాయి. రేపు ఎవరైనా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వస్తే, వాళ్ళు బలంగా వస్తే, కాబట్టి ఇలా కరెక్ట్ కాదు. ఈ కాంప్రమైజింగ్ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.